అమ్మా జగన్మోహన్ గారు 175 వస్తే ఇప్పటి నుంచో గంటా పదంగా చెబుతున్నారు. 100% వస్తాయి. మేమైతే దాదాపుగా 130 నుంచి 140 దాకా వస్తాయని నెక్స్ట్ సీఎం 2024 సీఎం గారు జగన్మోహన్ గారు మళ్ళీ చూస్తామని మా అందరి అభిప్రాయం. ఎవరో ఏదో అనుకుంటా ఉంటారు, దారిని పోయి ఎంతమంది మరుగుతూ ఉంటారు. ఆల్రెడీ ఒకసారి చూపించాం, మళ్ళీ రెండోసారి అదే పరిస్థితిలో మేము ఉంటాము. అంత ముందమ్మా మేము కూడా చెప్పుకున్నాం, రాజశేఖర్ గారు అబ్బాయి ఒకసారి వేద్దాం అనుకునేవాళ్ళు. ఈసారి ఏం చేశారంటే ఆయన చేసిన అభివృద్ధి పథకాలు చూసి జగన్మోహన్ గారు అంటే చూపించాడు, ఓట్లు వేస్తారు. అదొకటి నవరత్నాలు తీసుకొచ్చాడు, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాడు. ఓ రోజు మనకు క్యాష్ సర్టిఫికేట్ కావాలనుకోమ్మా ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి దొరికితే 10 రోజులు పోయి వచ్చేవాళ్ళం. ఇలా ప్రతి పథకం మన సచివాలయ వ్యవస్థలో ప్రతి ఒక్కరికి డబ్బులు లేకుండా అందుతున్నాయి. అందుకంటే మేలు ఏం చేస్తామమ్మా. ఇంకోటి జగన్మోహన్ గారు చెప్పే దాంట్లో వండర్ఫుల్ డైలాగ్ ఒకటి, అభివృద్ధిని చూసి నాకు ఓటేయండి, నేను మంచోడిని అయితే ఓటేయండి, లేకపోతే నాకు ఓటే బాకండి అని చెబుతున్నాడు. అది కాదు ఆ జనానికి. మరి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసారు, ఇంకా వైసీపీ పార్టీకి దబిడి దిబిడి అని చెప్పి సత్యనారాయణ గారు బాలకృష్ణ అంటా ఉంటాడులేమ్మ దబిడి దిబిడి అని. అలాగే వీళ్ళు నేర్చుకుని ఉంటారు డైలాగ్. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒకసారి ఆయన వస్తాడు, ఒకసారి ఈయన వస్తాడు. వీధి నాటకాలు ఆడుతూ ఉంటారు వాళ్ళు. కాదు జనాలు మోసపోరుగా. మరి ఇప్పుడు ఒక సైకో పాలనలో మనం బతుకుతున్నాం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటారు. సైకో లక్షణాలు అట్లా అంటారమ్మా. వాళ్ళు ఆ రకంగా చూసుకుంటారు, వాళ్ళ ఆలోచన విధానం అట్లా ఉంటుంది కాబట్టి సైకో అనుకుంటారు వాళ్ళు. మరి ఇప్పుడు జగన్ గారి అహంకారానికి ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది అని చెప్పేసి వాళ్ళు అనుకునేది ఏంటంటే అమ్మా ఏదో చెబుతారు. మేము పెట్టాం కదా పేదలకను ధనికులకు యుద్ధం జరుగుతుంది, మేము పేదల పక్షాన ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్సీ బీసీ మైనారిటీ ప్రతి మీటింగు మేము చెప్పేది అదే కదా. ప్రతి ఎస్సీ బీసీ మైనారిటీ అనే వాళ్ళు నా వెనకున్నారు, అదే నా బలం. వాళ్ళు ఏంది నేను లేను, నా బ్యాక్ బోన్ అని చెప్పుకొస్తున్నాడు. వాళ్ళందరూ మా అభిమానులేగా. జగన్మోహన్ గారి బలమే అది. అమ్మ ఎవరికి వాళ్ళు కులం పేరు చెప్పుకుంటే అసలు జరగదు కదమ్మా. కాపు అనే పదంలో వాళ్ళు ఉన్నారు. ఆ కులాలు అన్ని కులాలు అందరూ అభిమానులు ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు సినిమా ఫ్యాన్స్ అంటే ఒక కాపులే కాదుగా, రాష్ట్రంలో ఉన్న అందరూ అభిమానులు. మేము కూడా అభిమానులమే పవన్ కళ్యాణ్ సినిమా పరంగా. అట్లాగే ఆయన కులం చూసి నా కులం అంతా నా పక్కన ఉందనుకోవడం కరెక్ట్ కాదుగా. అన్ని కులాలు జగన్మోహన్ గారు అంటే రెడ్లు ఒక్కలే లేరుగా, అన్ని కులాలు జగన్మోహన్ గారు ఉండబట్టి ఆయన బలం చేకూరింది. ఒక కాపులే మా బలం అనుకుంటే కాబట్టి పోయినసారి జనమే చూపించారు కదా నా బలం ఏందనేది. అంటే ఒక్కొక్కరు ఒక రకంగా ఆలోచిస్తారమ్మా. ప్రతి కుటుంబానికి ఆర్థిక స్తోమత ఇచ్చి ఆర్థికంగా కుటుంబాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ ఆర్థికంగా పద్ధతిలో వస్తున్నాం. రేపు నెక్స్ట్ ఏంటంటే అభివృద్ధి కార్యక్రమాల్లో పాటు ఇప్పుడు మనం చెప్పాం 100% కరెక్టే. ఒక్కొక్కరికి ఒక పథకం ఇచ్చి కుటుంబాన్ని చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి తీసుకొస్తానికి ఆర్థికంగా వాళ్ళ స్వలంబన కలిగిస్తున్నాం. రేపు రాబోయే ఎలక్షన్లో ఈ పథకాలు ఇచ్చుకుంటూ అభివృద్ధి పదం వైపు దూసుకెళ్తాం. మరి రాజధాని ఒకటే సరిగ్గా లేదు, 3 రాజధానులు పెడతా అంటున్నారు. రాజధాని అనేదమ్మా అందుబాటులో ఉండాలని అందరి కోరిక ఉంటుంది. ఇప్పుడు ఒక రాజధాని అమరావతిలో ఉంటే శ్రీకాకుళం నుంచి రావాలంటే 200 కిలోమీటర్లు 2 రోజులు పట్టిద్ది. ఇటు తిరుపతి నుంచి రావాలంటే మనకు 2 రోజులు పట్టిద్ది. అందుకని ఎక్కడికక్కడ సౌలభ్యం చేసుకుంటే ఎక్కడికక్కడ అందుబాటులో ఉంటే అందరికీ సౌలభ్యంగా ఉంటుంది ఆలోచనతో రాజధాని అనేది 3 ఉండటం కరెక్టే ఉంటుంది. మరి ఇప్పుడు చంద్రబాబు గారు జగన్ గారిని మన ప్రెస్ మీట్లో గడ్డి తింటున్నావా జగన్ అని చెప్పేసి ఎవరో ఏదో అంటూ ఉంటారు. నోటికి వచ్చిన మాట కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నా అభివృద్ధి చేసి చూపించాను, నువ్వు 5 సంవత్సరాలు నీకు అధికారం ఇచ్చారు, నువ్వేం చేసావు అనేది నీకు ఆయన ఆంధ్రాత్మకు తెలియాలి. అప్పుడు ఆయన అదే పరిస్థితిలో ఉన్నాడా? అప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నాడా? 5 సంవత్సరాలు ఆయనకు అధికారం ఇచ్చారు, రాష్ట్రాన్ని డెవలప్ చేయమన్నారు. ఆయనకి ఇచ్చిన జనాలే మళ్ళీ తిప్పికొట్టి జగన్మోహన్ గారికి అధికారం ఇచ్చారు. మళ్ళీ 2024 మళ్ళీ అధికారం ఇస్తారు. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు అంటారు జాబ్ వస్తేనే జాబ్ అంటూ ఉండిద్ది ప్రజలకు అని చెప్పి. జాబ్ వస్తే గ్యారెంటీ అనేది పోయినసారి ఇస్తే యాడిచ్చాడు జాబులు అయినా. జగన్మోహన్ గారు వచ్చినాకే సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. తర్వాత మామూలుగా ఈ రిక్రూట్మెంట్స్ కూడా జరిగినాయి కదా. మరి ఈసారి పులివెందుల్లో టీడీపీ జెండా ఎగరబోతుందని చెప్పేసి నారా లోకేష్ సవాల్ చేస్తున్నారు. పులివెందుల్లో ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు చూస్తున్నాం, రాజశేఖర్ గారి టైం నుంచి చూస్తున్నాం. పులివెందుల్లో జెండా ఎగరేసి మగాడు ఎవడు అంటే జగన్మోహన్ రెడ్డి గారే, ఇంకెవడుండో అక్కడ. కుప్పంలో ఊడిపోయి సంగతి చూసుకోము నువ్వు. మరి ఇప్పుడు ఒకవేళ టీడీపీ పార్టీ గెలిస్తే వైసీపీ పార్టీ బట్టలు తీసి నటు రోడ్డు మీద ఉరికిచ్చుకొడతా అని చెప్పేసి అంటారు కదా పవన్ కళ్యాణ్. బాలకృష్ణ ఇలా స్క్రిప్ట్ రాస్తున్నాడు, సినిమాలో తొడలు కొడతాడు కదా. ఈయన రోజు మైకి తీసుకుని కొట్టుకుంటా ఉంటారు. అందుకంటే కొట్టేదే ఉండదు. మేము వచ్చామంటే ఆ సార్ వాళ్ళ పరిస్థితి అట్టాగే ఉంటుంది. గెలుస్తామనేది 170 సీట్లు జగన్మోహన్ గారు కాన్ఫిడెన్స్ చెబుతున్నారు. మేము 150 వేసుకుంటున్నాం.